హలో ఫ్రెండ్స్. ఈ రోజుల్లో బీటెక్ అంటే చాలా మందికి మొదటి చాయిస్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగే. కానీ ఇప్పుడున్న ఈ 2026 జాబ్ మార్కెట్‌కి కంప్యూటర్ సైన్స్ అంటే కేవలం కోడింగ్ ఒకటే కాదు. ఈరోజు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఉన్న స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏవేవి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? ఏది మనం చూజ్ చేసుకుంటే మనకు మంచి ఫ్యూచర్ ఉంది? అండ్ వాటిల్లో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి? అనే విషయాలన్నీ పూర్తిగా మనం మాట్లాడుకుందాం. చాలామంది నన్ను అడుగుతున్నారు. నార్మల్ సీఎస్‌సికి వాటి తాలూకా స్పెషలైజేషన్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. సింపుల్‌గా చెప్పాలంటే కోర్ సీఎస్‌సి అనేది ఒక పెద్ద వృక్షం లాంటిది. ఇందులో బేసిక్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేసెస్ గురించి మనకైతే నేర్పిస్తారు. ఇవన్నీ ఫండమెంటల్ స్కిల్స్ అనైతే మనం అంటాం. కానీ ఎప్పుడైతే మార్కెట్‌లో టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందో స్పెసిఫిక్ టూల్స్‌కి డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ స్పెషలైజేషన్స్ అనేవి వచ్చాయి. మీరు కోర్ సీఎస్‌సి చేసిన ఈ స్పెషలైజేషన్స్‌లోకైతే మీరు వెళ్ళొచ్చు. లేదా డైరెక్ట్‌గా ఫస్ట్ ఇయర్ నుండే ఈ స్పెషలైజేషన్స్ తీసుకొని ఇండస్ట్రీ రెడీ అయితే మీరు అవ్వచ్చు. ఈరోజు ఉన్న మేజర్ స్పెషలైజేషన్స్ ఏంటో ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడున్న మార్కెట్‌లో టాప్ ట్రెండింగ్ స్పెషలైజేషన్ ఇది. ఏఐ అంటే కంప్యూటర్‌కి మనుషుల్లాగా ఆలోచించే శక్తినివ్వడం. అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే డేటాను చూసి కంప్యూటర్ దానంతట అదే నేర్చుకుంటుందనమాట. సో, మనకి ఇందులో ఏం నేర్పిస్తారు అంటే పైథాన్ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, మెయిన్‌లీ లీనియర్ ఆల్జీబ్రా అండ్ ప్రాబబిలిటీ థియరీస్ ఇవైతే ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ న్యూరల్ నెట్వర్క్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అయితే మనకి ఇందులో నేర్పిస్తారు. అండ్ ఇప్పుడు మనం జాబ్స్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ఈ డొమైన్‌లో మీరు గాని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏఐ ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ లేదా డేటా సైంటిస్ట్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు జనరేటివ్ ఏఐ బాగా పీక్‌లో ఉండడం వల్లే ఈ స్పెషలైజేషన్‌కి ఇంత డిమాండ్ పీక్స్‌లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు రెండోది మనం చూసుకుంటే డేటా సైన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. డేటా ఈస్ ద న్యూ ఫ్యూయల్. ప్రతిరోజు ప్రపంచంలో జనరేట్ అయ్యే మిలియన్స్ ఆఫ్ గిగాబైట్స్ ఆఫ్ డేటా వీళ్ళైతే అనలైజ్ చేసి బిజినెస్‌కి యూజ్ అయ్యే డెసిషన్స్ తీసుకోవడమే ఈ డేటా సైన్స్‌లో మనకైతే నేర్పిస్తారు. అండ్ ఇందులో మనకి ఏవేవి సబ్జెక్ట్స్ ఉంటాయంటే స్టాటిస్టికల్ అనాలిసిస్, బిగ్ డేటా టూల్స్ లైక్ స్పార్క్, హడూప్ అండ్ మనకైతే ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ గురించి కూడా ఎక్కువ నేర్పిస్తారు. అండ్ పైథాన్, ఆర్ లాంగ్వేజ్ అండ్ మీరు డేటాని విజువలైజ్ చేయడానికి డేటా విజువలైజేషన్ టూల్స్ నేర్పిస్తారు. అండ్ ఇంపార్టెంట్‌లీ టాబ్యూలో, పవర్ బీఐ ఇలాంటివి కూడా మీకైతే నేర్పిస్తారనమాట. నెక్స్ట్ జాబ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు డేటా అనలిస్ట్, డేటా ఇంజినీర్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ రోల్స్‌కి ఈ స్పెషలైజేషన్ చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మూడోది మనం మాట్లాడుకుంటే అది సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. మనం ఎంత డిజిటల్‌గా గ్రో అవుతున్నామంటే సైబర్ థ్రెట్స్ కూడా అంతే ఎక్కువ మనకైతే గ్రో అవుతూ ఉన్నాయి. కంపెనీ యొక్క సాఫ్ట్‌వేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ అండ్ డేటాని హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడమే ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్. సో, ఇందులో మనకి ఏం నేర్పిస్తారంటే ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ అంటే డేటాని ఎలా కోడ్ లాంగ్వేజ్‌లోకి మార్చడం ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట క్రిప్టోగ్రఫీలో. అండ్ సైబర్ లాస్ గురించి, పెనిట్రేషన్ టెస్టింగ్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో, జాబ్స్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అయితే మీరు అవ్వచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్ లేదా ఎథికల్ హ్యాకర్‌గా కంపెనీలో మంచి హై పేయింగ్ ప్యాకేజెస్ మీరైతే తెచ్చుకొని సెటిల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్. ఈవేళ ఏ కంపెనీ అయినా వాళ్ళ యాప్‌ని ఓన్ సర్వర్స్‌లో కాకుండా ఇంటర్నెట్ పైన ఉన్న అమెజాన్ వెబ్ సర్వర్స్, ఏడబ్ల్యూఎస్ లేదా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ లేదా గూగుల్ క్లౌడ్ జీసీపీలో రన్ చేస్తున్నారు. కోడ్ రాసిన తర్వాత అది స్పీడ్‌గా, సేఫ్‌గా ఎండ్ యూజర్స్‌కి రీచ్ అవ్వడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వీళ్ళైతే డిప్లాయ్ చేయడం, అంటే దాన్ని ఆటోమేటిక్ చేయడం వీళ్ళ మెయిన్ గోల్ అనమాట. సో, ఈ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు క్లౌడ్ ఆర్కిటెక్చర్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, డాకర్, క్యూబర్నెట్స్ అండ్ సీఐసీడీ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ వీటిలి గురించి ఈ పైప్‌లైన్స్ గురించి మీకైతే నేర్పిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటిలో జాబ్స్ ఎలాంటివి ఉంటాయి అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది చూస్తే మీరు ఈ పర్టిక్యులర్ డొమైన్ తీసుకుంటే స్పెషలైజేషను మీకు క్లౌడ్ ఆర్కిటెక్చర్ కింద అవ్వచ్చు, లేదా డెవాప్స్ ఇంజినీర్ లేదా సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ మీరైతే అవ్వచ్చు. ప్రెజెంట్ మార్కెట్‌లో హైయెస్ట్ పేయింగ్ రోల్స్‌లో క్లౌడ్ ఆర్కిటెక్చర్ టాప్‌లో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ స్పెషలైజేషన్ వచ్చేసి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎంబెడింగ్ సిస్టమ్స్. సాఫ్ట్‌వేర్‌ని ప్యూర్ హార్డ్‌వేర్ డివైసెస్‌తో కనెక్ట్ చేయడం. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఆటోమేటిక్ స్మార్ట్ వాచెస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ స్మార్ట్ హౌస్ డివైసెస్ లైక్ అలెక్సా, స్మార్ట్ లైట్స్ ఇలాగనమాట. సో, ఇలాంటివి తయారు చేయడం అన్నీ మీకు ఈ కోర్స్‌లో అయితే ఉంటాయి. సో, మీకేం నేర్పిస్తారు అంటే మైక్రో కంట్రోలర్స్ గురించి, ఎంబెడింగ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అండ్ సెన్సార్స్‌ని ఇంటిగ్రేట్ ఎలా చేయాలి అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్ గురించి అయితే మీకు ఈ సబ్జెక్ట్‌లో అయితే ఎక్కువ నేర్పిస్తారు. అండ్ జాబ్స్ గురించి చూస్తే మీరు ఈ స్పెసిఫిక్ స్పెషలైజేషన్ తీసుకుంటే మీరు ఐఓటీ డెవలపర్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజినీర్
లేదా ఆటోమేషన్ ఇంజినీర్ అయితే అవ్వచ్చు. సో, ఇప్పుడు మీలో చాలా మందికి ఒక పెద్ద కన్‌ఫ్యూషన్ అయితే ఉండే ఉంటది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. దానికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి. మీరు మ్యాథమెటిక్స్, లాజిక్ అండ్ రీజనింగ్ అంటే చాలా ఇష్టమైతే బ్లాంక్‌గా మీరు ఏఐఎంఎల్ లేదా డేటా సైన్స్ అయితే చూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు కోడింగ్ తక్కువ ఉండాలి కానీ సిస్టమ్స్, హ్యాకింగ్, సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ అంటే మీకు థ్రిల్ అనిపించింది అనుకోండి, మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్స్, డిజైన్స్ చేసి పెద్ద పెద్ద సర్వర్స్‌ని మెయింటైన్ చేయాలి అని ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ అయితే తీసుకోండి. మీకది చాలా బెస్ట్. లేదు నాకు బేసిక్ అన్నీ తెలుసు. నాకన్నీ తెలుసుకోవాలని ఉంది. కంప్లీట్‌గా సిస్టమ్స్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంది అంటే మీరు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ తీసుకోండి. ఎలెక్టివ్స్‌లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌ని చూస్ చేసుకోండి. అంటే మైనర్ సబ్జెక్ట్ కింద. సో, నేను ఎండింగ్‌లో చెప్పాలంటే డిగ్రీ స్పెషలైజేషన్ ఏదైనా రోజు రోజుకి టెక్నాలజీ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ 2026లో ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయడం అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయడం చాలా ముఖ్యం. ప్యూర్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్‌తో పాటు మీకైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఉత్తిగా బట్టి పడితే మీకు జాబ్స్ అయితే ఏవి రావు ఈ ప్రెజెంట్ జాబ్ మార్కెట్‌లో. కాబట్టి కేవలం హై సాలరీస్ చూసి కాకుండా మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని కరెక్ట్ బ్రాంచ్‌ని అండ్ కరెక్ట్ స్పెషలైజేషన్‌ని చూస్ చేసుకోండి. మీరు ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకున్న కోర్ ఫండమెంటల్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ సి ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోద్దు. ఇవి మీకు ఫ్యూచర్‌లో కూడా మంచి బేస్‌ని క్రియేట్ చేసి అయితే ఉంచుతది. అండ్ ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. నేను చాలా వరకు వీడియోస్ అయితే చూసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్‌లో ప్రతి ఒక్కళ్ళు చాలా కాంప్లికేటెడ్‌గా అయితే చెప్తున్నారు. సో, ఈ విధంగా మీరు మీకు నచ్చిన, మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్పెషలైజేషన్ ఎలా తీసుకోవాలి అని ఈ వీడియో చూసాక అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఎలాగా ఏం చదవాలి ఇవన్నీ నేనైతే ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. అవి కూడా ఒకసారి చూడండి. సో, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మా ఛానల్‌లో వస్తూనే ఉంటుంది. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. హ్యాపీ లెర్నింగ్.